నెలలో ఒక 20 రోజులు చేసామంటే నాకు 30 రోజులు చేయాలని ఉండదు. ఓకే. అది కూడా ఉంది మళ్ళీ. ఐ డోంట్ వాంట్ టు ఐ వుడ్ ప్రిఫర్ నాట్ టు డూ 30 డేస్. ఐ వుడ్ లైక్ ఓన్లీ 20 డేస్ టు డూ. ఎందుకంటే బట్ యూ విల్ క్రేవ్ ఫర్ ద 20 డేస్. బట్ 20 days is the ideal అనమాట. That's If you are ideally, because 20 days is ideal. Why? Because that gives you room for another 10 days to rejuvenate. అంటే మళ్ళీ మీరు చేసే పాత్రలను సరిగ్గా చూసుకోవడానికి అసలు ఏం చేస్తున్నావు, బాడీకి ఇనఫ్ రెస్ట్ దొరుకుతుందా, బికాస్ యూ షుడ్ బి టైర్డ్. మీరు యాక్టింగ్ అనేది చాలా డిమాండింగ్ అండి. గట్టిగా మీకు కనపడదు కానీ యాక్టింగ్ చేసే వాళ్ళకి చాలా డిమాండింగ్ అది. ఓకే, ఒక ప్రాజెక్ట్లో మిమ్మల్ని యాక్టర్లా పెట్టుకుని వాళ్ళు మీతో పాటు సినిమా తీస్తున్నారంటే దాని అర్థం యూ హ్యావ్ టు గివ్ దెమ్ 10 times. మీకు ఎక్స్ అమౌంట్ ఇస్తున్నారు అనుకోండి, ఆ స్క్రీన్ 10 వంతులు కనిపించేటట్టు మీరు చేస్తే తప్ప మీరు 2 రోజులు కనిపించరు బేసిక్గా. ఇట్ ఈస్ అ వెరీ డిమాండింగ్ జాబ్. ఓకే, ఆ డిమాండ్స్కి నువ్వు సరిగ్గా నిద్రపోతున్నావా, నువ్వు సరిగ్గా జాగ్రత్త పడుతున్నావా, మెయింటైన్ చేసుకుంటున్నావా, అందుకనైనా నువ్వు ఆ 10 రోజులు తీసుకోవాలి. మొనోటనెస్ ఉండకూడదు. మోతలాగా ఇచ్చిన డైలాగా చెప్పేసి అది నేను కాదు, నా వల్ల కాదు. మీరు 30 రోజులు కంటిన్యూస్ ఇచ్చారనుకోండి, ఏదో ఒక టైంలో నేను గ్యాప్ తీసేసుకుంటా. అంటే 30 తర్వాత, ఈ నెల 30 అయితే నేను దట్స్ వై ఐ స్కెడ్యూల్ మై డేట్స్ వెరీ హ్యాపీగా వెళ్ళి చేసుకుని ఆ టైప్లో పెట్టుకుంటా. అయినా అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఒకసారి ఏంటి 56 గంటలు చేశాను ఒకసారి.